కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసేక ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఇంత పెరిగినా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యని వదిలేయడం, ఆడపిల్లని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం. మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని, ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అది నిజమేనా? ఎందుకు అలా చెబుతారు? అసలు ఎవరింట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలాంటి పనులు చేయడం వల్ల వారి ఇంటికి కూతురి వల్ల సంపదలు లభిస్తాయని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు: ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వజన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు. వారికి మాత్రమే తర్వాతి జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది. సాధారణంగా మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు పుట్టిన టైం, పుట్టిన తేదీ, పుట్టిన వారం బట్టి జాతకం రాయిస్తారు. ఈ జాతకం ద్వారా వారు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెబుతుంటారు. అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక్కడ తెలుసుకుందాం. ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు. వీరికి జ్ఞాపకశక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధిస్తారు. వీరు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. ఈ క్రమంలోనే కొన్ని విషయాలలో మొండి పట్టుబడులతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. సోమవారం జన్మించిన వారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడిని గురవుతుంటారు. సోమవారం జన్మించిన వారు ఎక్కువగా పాజిటివ్గా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడిలో లోనవుతుంటారు. మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున జన్మించిన వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు. అవసరమైన వారికి ఎంతైనా సహాయం చేయడానికి సిద్ధపడతారు. అయితే వీరికి కోపం చాలా ఎక్కువ. ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులుగా, ఎవరిపైనా ద్వేషం పెట్టుకోరు. మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతుంటారు. వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఇక బుధవారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. బుధవారం జన్మించిన వారు ఏ విషయాన్ని వారి మనసులో పెట్టుకోకుండా, ఒకే విషయాన్ని గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు. గురువారం జన్మించిన వారిలో మాటకారితనం ఎక్కువగా ఉంటుంది. అందుకే టీచర్లు, లాయర్లు ఎక్కువగా ఈ వారం జన్మించిన వారై ఉంటారు. వీరి జీవితంలో డబ్బుకు కొదువు ఉండదు. శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది. వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు. ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు. విందు వినోదాలలో పాల్గొనడం వీరికి ఎంతో ఇష్టం. శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు. వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు. అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు. శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది. ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవీదేవి దేవాలయం మెట్ల మీద వెళ్తున్నారు. అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురిని భుజం మీద కూర్చోబెట్టుకొని మెట్లు ఎక్కుతున్నాడు. అది చూసిన వివేకానంద అతనిని అడిగారట, ఎందుకు మీరు మీ కూతురు భారాన్ని మోస్తున్నారని. అప్పుడు రైతు, కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు, వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుందని అన్నాడట. అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడుతుందని ఎందుకంటారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ సామెత పాత రోజులకు సంబంధించినది. మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే. ఇప్పటికీ ఆడపిల్లలంటే భారమని భావించి ఇద్దరు ఆడబిడ్డలున్న మగపిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మన కళ్ళ ముందే ఉన్నారు. ఇక పాత రోజుల్లో ఆడపిల్లలంటే ఆడపిల్ల అని కట్నాలు, కానుకలు అన్నీ ఖర్చు కాబట్టి ఆడపిల్లలు పుట్టిందంటే శాపంగా భావించేవారు. అబద్ధం ఆడడం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయం కలిగేలా అబద్ధం చెబితే శిక్షగా ఏదో అనార్థం జరుగుతుందని భయం పుట్టిస్తే కొంతవరకైనా ఆగుతారని అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుందనే సామెత పుట్టుకొచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.